జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం చిన్న గుగులూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల బూత్ నెంబర్ 168 టీడీపీ మద్దతుగా కుచ్చుపాప ఉగ్ర నరసింహ వినోద్ కుమార్ ఎస్సీ మాదిగ సమాజానికి చెందిన వీరు టీడీపీ పోలింగ్ ఏజెంట్ గా కూర్చోవడం జరిగింది. మైదుకూరు వైసీపీ అభ్యర్థి సెట్టిపల్లి రఘురామరెడ్డి మరియు అనుచరులు మా ముందర భయం లేకుండా టీడీపీ ఏజెంట్ గా కూర్చుంటావా అని ఆక్రోశాన్ని తట్టుకోలేక వారు అనుచర వర్గం పోలింగ్ బూత్ నుండి ఏడ్చుకొచ్చి మరణాయుధాలతో రాళ్లు కర్రలు తీసుకొని కొట్టి చంపారని అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అది తెలుసుకున్న జిల్లా ఎస్పీ తమరు అక్కడికి వచ్చి పరిస్థితులు గమనించి క్షతగాత్రులను హాస్పిటల్కి పంపించి బాధితులకు అండగా నిలబడి దాడి చేసిన వారిపై కేసు పెట్టామని పత్రిక రూపంలో తెలియజేయడం జరిగింది. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం చిన్న గురులూరు గ్రామంలో ఎస్సీ మాదిగ టీడీపీ ఏజెంట్గా కూర్చోవడం వల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సెట్టిపల్లి రఘురామరెడ్డి వాళ్ళ అనుచర వర్గంతో ఆ ఎస్సీ దళిత బిడ్డను అతి దారుణంగా రాళ్లతో కొట్టడం జరిగింది. వెంటనే అతను పడిపోయాడు కింద. ఆ చనిపోయినాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయేసరికి బయటకు వచ్చి వెళ్ళిపోతానే అతను వాళ్ళ బంధువులందరూ తీసుకొని కడపలో ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎంత దృష్టికంగా ఆ ఎమ్మెల్యే రఘురామరెడ్డికి చేస్తున్నారంటే తన అత్తగారు ఊరైన చిన్న గురులూరులో ఏజెంట్ కూడా పెట్టుకోకుండా తనే సొంతంగా ఆ బూత్లో రిగ్గింగ్ చేసుకోవడానికే ఏ ఏజెంట్ను కానీ పెట్టుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగానే జరుగుతుంది. అందుకనగా పుట్ట సుధాకర్ యాదవ్ ప్రతి మండలంలో టీడీపీ ఏజెంట్ను పెడుతూ వస్తున్నాడు కనుక ఈసారి వాళ్ళని ఏజెంట్గా మాదిగలను ఇద్దరు పెట్టడం జరిగింది. ఉగ్ర నరసింహంలో వినోద్ అనే ఇద్దరు టీడీపీ ఏజెంట్గా అక్కడ కూర్చోవడం జరిగింది. కానీ అక్కడ అప్పుడే ఎమ్మెల్యే గారు రావడం వాళ్ళ అనుచర వర్గమైనటువంటి ఆ చిన్నగురుల గ్రామంలో ఉండేటువంటి వాళ్ళ అనుచర వర్గం అతి దారుణంగా వాళ్ళని కొట్టడం జరిగింది. అందుకే మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, సెట్టిపల్లి రఘురామరెడ్డి గారికి దళితుల మీద నువ్వు ఇంత దాడి చేసినావు కనుక నీ సంగతి అయితే మేము కూడా చెప్తామని ఈ కడప జిల్లా నుంచే మేము మాట్లాడుతున్నాము. ఎన్నికల కమిషనర్ కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము, ఈ సెట్టిపల్లి రఘురామరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థాన్ని రద్దు చేయాలని మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం మేము ఒకటే విధంగా. ఇంత చిన్న గురువుల్లో ఈమెన అతన్ని దాడి చేసి తల పగిలిపోయి కొడితే పోలీసు వాళ్ళు అతని మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడైనా ఎస్పీ గారు దయచేసి ఆ సెట్టిపల్లి రఘురామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ అనుచర వర్గాన్ని రిమాండ్కి పెట్టాలని మేము తెలియజేసుకుంటాము. కృష్ణమాదిగారి దృష్టికి కూడా వెళ్ళిపోయింది. మందకృష్ణమాదిగారు కూడా 2-3 రోజుల్లో కడప జిల్లాకు వస్తున్నారు. దళితులనే ఈ విధంగా వైసీపీ వర్గం చేస్తున్నది కనుక ఏజెంట్గా కూర్చోకుండా దళితులను ఈ వైసీపీ వర్గము దాడులు చేస్తుందని కనుక వెంటనే ఈ వైసీపీ అభ్యర్థి అయినటువంటి సెట్టిపల్లి రఘురామరెడ్డిని వాళ్ళ అనుచర వర్గాన్ని రిమాండ్కు పెట్టాలని మేము ఎస్పీ గారిని కోరుకుంటున్నాము. ఎస్పీ గారికి మేము ఎంఆర్ఎఫ్ తరఫున ఒకటే అప్పీల్ చేస్తున్నాం, సార్ ఈ దళితులనే దాడి జరిగింది కాబట్టి మీరు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అదే వేరే వర్గం అయితే మీరు ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉంటారని మేము అడుగుతున్నాము. మా దళితులే కాబట్టి ఇంతవరకు వాళ్ళ పైన చర్యలు తీసుకోలేదు. మీరు ఎస్పీ సార్ కూడా మీరు చర్యలు తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిని వాళ్ళ అనుచర వర్గాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి